అందరికీ నమస్కారం. మీడియా మిత్రులందరికీ ముందుగా నమస్కారం. ఈరోజు ఉదయం తూర్పు నియోజకవర్గం రీల్ స్టార్ అక్కడ గోడ గురించి రీల్లో చెప్పుకున్నట్టుగా బలవంతంగా కొంతమందితో నేనే కట్టించానని చెప్పేయడం జరిగింది. అది చూసాము. మన జగన్మోహన్ రెడ్డి గారు 2 ఫేజులుగా తూర్పు నియోజకవర్గంలో కృష్ణలంక ప్రాంతంలో గోడ కట్టి అధునాతనంగా పార్కు డెవలప్మెంట్ చేశారు. అదేవిధంగా 2014 నుంచి 2019లో టీడీపీ అధికారులు ఉన్నా కూడా మా కృష్ణలంక ప్రాంతంగా తూర్పు నియోజకవర్గాన్ని ఏమీ అభివృద్ధి చేయలేదు. మా 22వ డివిజన్లో కనీసం 50 లక్షల వర్క్ కూడా ఎక్కడా చేయలేదు. మేము అధికారంలోకి వచ్చినాక అవినాష్ అన్న నాయకత్వంలో దాదాపు 7 కోట్ల వరకు మా 22వ డివిజన్లో చేపించాము. మన కరోనా టైంలో కూడా కృష్ణలంక ప్రాంతాన్ని బంధించి ఎవరు బయటికి వెళ్ళకుండా కూడా చేస్తే మేము అవినాష్ అన్నని మన ప్రాథమిక ఆరోగ్య కేంద్రం మన 22వ డివిజన్లో పెట్టి అందుబాటులో తెచ్చాము. మరి రైతు బజార్ అలా చాలా అభివృద్ధి కార్యక్రమాలు 22వ డివిజన్ దోబీఖానాల్లో రజకులను ఏనాడు పట్టించుకోలేదు. మేము దాదాపు 1.5 కోటిన్నరతో వాళ్ళు ఉండటానికి షెడ్లు, మరి ఉతుక్కుంటే ఎండకి వానికి ఇబ్బంది పడుతున్నారని తెలుసుకుని షెడ్లు వేయటం, గోడలు కట్టేయటం, ఇలా చాలా అభివృద్ధి పనులు చేశాము మన 22వ డివిజన్లో. వాళ్ళు గతంలో ఏమీ చేయలేదు. రోడ్లు తవ్వేసి వదిలేస్తే దాదాపు 2 సంవత్సరాలు వాళ్ళు దాన్ని పట్టించుకోవాలి. మేము అధికారంలో రాగానే రోడ్లు వేయించాం, అన్ని డెవలప్మెంట్ చేసాము. అదేవిధంగా 2014లో గద్దెరామ 22వ డివిజన్లో బ్రహ్మరాంపురంలో ఇళ్ల పట్టాలు వచ్చేసాయని ఆయన పట్టానికి పాలాభిషేకం చేయించుకొని కొంతమంది కార్లు పెట్టి సచివాలయం దగ్గర తీసుకెళ్ళాడు. కానీ ఏమీ జరగలేదు. మన అవినాష్ అన్న సీఎం గారితో మాట్లాడి ఇళ్ల పట్టాలు ఇప్పించింది. గత 60 సంవత్సరాలుగా వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతుంటే అది దృష్టిలో పెట్టుకొని మన జగన్ గారు కూడా బ్రహ్మరాంపురం ఇళ్ల పట్టాల కోరిక తీరిందని అవినాష్ చెప్పాడు, నేను చేశానని చాలా గర్వంగా చెప్పారు మీటింగ్లో. మా తూర్పు నియోజకవర్గంలో 22వ డివిజన్ ప్రజలందరూ అవినాష్ అన్నకి బ్రహ్మరథం పట్టడానికి రెడీగా ఉన్నారు. ఇళ్ల పట్టాలనేది ఇప్పుడు మొన్న కొంతమంది చెప్తున్నానంట, నేను గతంలో ఇళ్ల పట్టాలు తెచ్చానని మీ అందరికీ మోసం చేశాను, ఇప్పుడు వాళ్ళు అలాగే చేస్తున్నారు. మేము 107 అనే జీవోని గవర్నమెంట్ ద్వారా జీవో తీసుకొచ్చి అందరికీ జనాలు చూపించాం. మీరు ఆ రోజు జీవో లేదు, ఏమీ లేదు, ఊరికే వచ్చేసిన కళ్ళబల్లి మాటలు చెప్పి పాలాభిషేకాలకి పరిమితం అయ్యారు. మేము గత 60 సంవత్సరాల నుంచి 22వ డివిజన్లో బ్రహ్మరాంపురం వాసుల కళని అవినాష్ అన్న రూపంలో మేము నెరవేర్చాం. ఇలాగే రానున్న రోజుల్లో కూడా తూర్పు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసి తూర్పు నియోజకవర్గంలో మన వైఎస్ఆర్సీపీ జెండా అత్యధిక మెజారిటీతో గెలిపించి అవినాష్ అన్నకి మరి సీఎం గారికి కానుక వేస్తామని తెలియపరచుకుంటున్నాం.